నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మలయాళ సుభాష్ మాట్లాడుతూ, నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించే కార్యక్రమాలకు దిగడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. నరేంద్ర మోడీ గారి నివాసం ముట్టడికి మేము నిరసన తెలుపుతూ, మరియు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి నిరసన తెలుపుతూ మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు వారిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు మేము పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మని దానం చేయడం జరుగుతుంది. మరియు ఖబర్దార్ ఉగ్రముఖల్లారా, మీకు త్వరలోనే మీకు తగ్గ బుద్ధి చెప్తాం మేము. మరియు నీట్ పేపర్ ఏదైతే జరిగిందో మన దేశంలో అది జరిగింది మే 3న ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ రోజు లీక్ అయింది. మే 12వ తారీఖున ఎన్టీఆర్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ మా ఏదైతే ఏజెన్సీ ఉందో పరీక్ష నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా దర్యాప్తు చేసి ఆ నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ రాసినటువంటి నీట్ విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళేమో కౌన్సిలింగ్ వెళ్ళినారు. కౌన్సిలింగ్ వెళ్ళి క్వాలిఫై అయిన వాళ్ళు కాలేజీలో చేరినారు. క్వాలిఫై కాని వాళ్ళేమో రాంగ్ ప్రిఫరెన్స్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ తండ్రులకు లేని ఇబ్బంది ఈరోజు కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఎందుకంత ఈ మమకారమో నాకు అర్థమవుతం లేదు. మరియు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో లాంగ్వేజ్ పేపర్స్ ఏవైతే 10th కానీ ఇంటర్లో కానీ ఎగ్జామ్ పేపర్లు కూడా లీక్ అయినాయి. మరి అప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా మా సీఎం రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుంసర గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గ్రామస్తులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయకులు చంద్రకాంత్ పటేల్ మాట్లాడుతూ, మా గ్రామంలో హనుమాన్ ఆలయానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలలో గ్రామంలో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగిందని, మరో 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. తమ గ్రామ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని గ్రామ పెద్దలు శాల్వాతో సన్మానించి మిఠాయి తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు. మా కుంసర గ్రామానికి మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ పవార్ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే అయిన నుండి మా విలేజ్కు 50 నుంచి 70 లక్షల వరకు సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. మళ్ళీ గోశాల కూడా నిర్మాణం జరిగింది. మళ్ళీ ఏంటంటే వివో బిల్డింగు, మహిళా సంఘాల బిల్డింగు, మరియు ఇప్పుడు నూతనంగా హనుమాన్ టెంపుల్ వరకు ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. పవార్ రామారావు పటేల్ గారికి శివాలయం కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా విలేజ్ నుంచి కుంసర ప్రజల నుంచి పవార్ రామారావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గుంటూరు జిల్లా నగరంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్ మరియు క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్. సమాజంలో మహిళలు, సామాన్య ప్రజల ప్రయాణ రక్షణే ధ్యేయంగా గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్ను మరియు ఆటోలకు కేటాయించిన డిజిటల్ క్యూఆర్ కోడ్లను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ లాంచ్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తాడు, కరెక్ట్ రూట్ తీసుకెళ్తాడా లేదా, ఏదైనా మాకు ఏమైనా జరుగుతుందా అనేది ఒక భయం, ఎక్కడ ఒక చోట ఒక కార్నర్లో ఒక భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అటువంటి భయం ఎవరికి ఉండకూడదు ఉద్దేశంతో ఈ యాప్ను తయారు చేయడం జరిగింది. సో మన గుంటూరు టౌన్లో ఇది ఫస్ట్ ప్రారంభించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 20,000 టోటల్
ఆల్మోస్ట్ గుంటూరు టౌన్లో 16,000 ఆటోలు దీనిలో నమోదు చేసి వాళ్ళందరికీ మీ అందరికీ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది, ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబరు మీ ఆటో ముందు భాగంలో వెనుక భాగంలో మీరు పేస్ట్ చేశారు. అదేవిధంగా లోపల కూడా మీ ఆటో లోపల ఎక్కడైతే ప్రయాణికులు కూర్చుంటారో అక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్ని దాంతోపాటు క్యూఆర్ కోడ్ కూడా అక్కడ కూడా పేస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు జరిగిందంటే ప్రతి ఒక్క ఆటోకి ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, ఆర్సీ ప్రాపర్గా ఉంది, పర్మిట్లు ఉన్నాయి, లైసెన్స్ ఉంది, దాంట్లో ఓనర్ డీటెయిల్, డ్రైవర్ డీటెయిల్ అన్నీ కూడా దాంట్లో ఒక క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చే విధంగా ఇవన్నీ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ క్యూఆర్ కోడ్ ఉంటుందో, ఏ ఆటోకి అయితే క్యూఆర్ కోడ్ ఉంటుందో అంటే ఒక నమ్మకం, ఈ ఆటో సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేశారు, ఈ ఆటోకి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయి, వీళ్ళకి ఈ ఆటోకి ఎటువంటి బ్యాడ్ రికార్డు లేదని ఒక నమ్మకం. అంటే ఈ క్యూఆర్ కోడ్ ఉన్న ఆటోలో కూర్చునే దాన్ని మనం ప్రమోట్ చేయాలి. క్యూఆర్ కోడ్ లేకుండా ఆటో కంటే క్యూఆర్ కోడ్ ఉన్న ఆటో మీద ఎక్కువ నమ్మకం ప్రయాణికులకి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము, ఈ ఆటోలు ఎప్పుడైతే ప్రయాణికులు ఎక్కుతారో కొన్ని ఆటోల్లో కొన్ని అఫెన్స్లు జరుగుతున్నాయి, కొన్ని నేరాలు జరుగుతున్నాయి. దాంట్లో ఆటో డ్రైవర్కి తెలిసి కూడా కొన్ని జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తొలేకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం పుష్పాలతో సుందరంగా అలంకరించి మహాధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ద్వాదశి పూజలను ఆదివారం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదామృత శేషానః యదన్నేనాతిరోహతిః ఏతావానస్య మహిమాః అదో చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని తేనెబండ ప్రాంతంలో 30.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
సంతోషం నాకు ఈరోజు ఈ హైగ్రీవ స్కూల్కి వచ్చి పిల్లలందరూ ఎంతో సంతోషంగా నేను ఆనందపడేది 4 మందికి పనులు చేసి ప్రజలకి బాగా దగ్గర కావాలి అనుకుంటాను. కానీ పిల్లలు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నారు అంటే దీనికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు తల్లికి వందనం. అందరికి వచ్చిందా తల్లికి వందనం? అందరూ కూడా ఇంతే సంతోషంగా బాగా చదువుకొని మీ తల్లిదండ్రి ఆశించిన విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి తన బిడ్డ మంచి స్థానానికి పోవాలి, మంచి ఆఫీసర్ కావాలి, మంచి ఉద్యోగంలో ఉండి వాళ్ళని బాగా చూసుకోవాలని ఈరోజు వాళ్ళ కష్టాన్నంతా మీకు ఫీజులుగా కానీ మీ లైఫ్ కోసం స్పెండ్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పని చేస్తే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా మీ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో, మీరు ప్రయోజకులై వారి కన్నా కళలని కూడా మీరు ఇలాగే నెరవేరిస్తే మీ తల్లిదండ్రి కూడా ఎంతో సంతోషపడతారు. ఈరోజు నా తండ్రి చాలా ఆశతో నన్ను ఎమ్మెల్యేగా చూడాలి అన్న ఒకే ఒక కోరిక. నేను నాకున్న వ్యాపారాలు, నాకు బెంగళూరు అంటే మంచి క్లైమేట్, బ్యూటిఫుల్ సిటీ, అది గార్డెన్ గ్రీన్ సిటీ అంటారు. అక్కడి నుండి వచ్చి మీ అందరినీ చూసినాక మా నాన్న కోరుకునేది నిజము, ఆయన మనసు చాలా మంచిది అనేది అర్థమైంది. మా నాన్నగారికి ఆపరేషన్ ఉన్నా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బలభద్ర సమేత పూరి జగన్నాథ రథయాత్ర గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. హరే రామ హరే కృష్ణ నామస్మరణలతో భజనలు, నగర సంకీర్తనల మధ్య రథయాత్ర సాగి పట్టణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది. పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్ర కీర్తి ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమై కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో మీదుగా వెంకటరెడ్డి గార్డెన్ వరకు వైభవంగా కొనసాగింది. రథయాత్రకు మార్గమంతా భక్తులు హారతులు పట్టి స్వాగతం పలుకగా భజనా మండళ్లు, కీర్తనా బృందాలు ఆధ్యాత్మిక గీతాలతో భక్తులను ఆకట్టుకున్నాయి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాయిన్సా పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పురాణ బజార్లోని మార్వాడి భవన్ నుండి ప్రారంభమైన విఠలేశ్వరుని పల్లకి యాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, కౌన్సిలర్లు శోభాయాత్రను ప్రారంభించి శోభాయాత్ర పూర్తయ్యే వరకు భజనా దిండిలతో కలిసి యాత్రలో ఉన్నారు. చిన్నారులు, భక్తులు విఠల్, రుక్మిణి, భక్త తుకారాం వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా గ్రామ ప్రజలు వ్రతాలు, హోమాలు, పూజలు చేయడం జరిగింది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఏకాదశి పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విష్ణుమూర్తి, గ్రామ సర్పంచ్ రామ్ భీష్మ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, ఇతర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గిండి చింతపల్లి గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి, యువకులకి మరియు మాజీ ప్రజాప్రతినిధులకి ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మా ఊర్లో శివాలయం గత 20-25 సంవత్సరాల నుంచి శివమాల వేయడం ద్వారా కొంచెం ఒక్కొక్క మెట్టుగా అభివృద్ధి చెందుతుంది. దీనికి పూర్తిగా సహకరించినటువంటి విష్ణుమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గుడి అభివృద్ధిలో ప్రతి అడుగున అతనే ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఈ గుడి అభివృద్ధి మరింత చెందడానికి అతను సహకరిస్తానని నేను బలంగా నమ్ముతున్నా. అతనికి దేవుని ఆశీస్సులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. సో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం ఎంతైనా నా వరకు ఎంత అయితే అంత ఖచ్చితంగా నేను ఎప్పుడు ప్రయత్నం ఎప్పుడు చేస్తా. సో రాబోయే రోజుల్లో ఒకవేళ కృష్ణ పుష్కరాలు జరిగినా కూడా ఆ లోపు అక్కడ కొన్ని మెట్లన్నా కట్టి కృష్ణ పుష్కరాలు కూడా ఇక్కడ కృష్ణా నీళ్ళే వస్తాయి మనకు కాబట్టి దుందుబి నదికి ఆ ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన నాకు ఉంది. భవిష్యత్తులో మా గ్రామస్తులు అందరూ సహకరిస్తారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మిగతా గ్రామాల కంటే మా గ్రామాల్లో ఉండే భక్తులు కానీ మా గ్రామస్తులు చాలా మంచోళ్ళని నేను భావిస్తా. సో వీళ్ళందరి సహకారం ఖచ్చితంగా ఈ గుడికి ఉంటుంది. సో అందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ఈ గుడిని మరింత అభివృద్ధి చేయడానికి మేము అందరం సహకరిస్తాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామంలో శ్రీ విఠలేశ్వర పాండురంగ స్వామి శోభాయాత్ర భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర గ్రామ ప్రధాన వీధుల గుండా సాగుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ఊరేగించగా భక్తులు విఠల్ విఠల్ పాండురంగ విఠల్ నామస్మరణతో భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. మహిళలు హారతులు పట్టగా యువకులు భజనలు, కోలాటాలతో శోభాయాత్రకు మరింత శోభ తీసుకొచ్చారు. పలమనేరు మండలం కొలమానసపల్లి పంచాయతీ పరిధిలోని మాదిగబండ గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. స్థానికుల చిరకాల డిమాండ్కు స్పందించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కృషితో పలమనేరు మాదిగబండ మధ్య కొత్త బస్ సర్వీస్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బెల్లంపల్లి కాంటా చౌరస్తా ఆటో యూనియన్ ఆఫీస్ దగ్గర బెల్లంపల్లి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబీద్ పాషా అధ్యక్షతన ఘనంగా కేటీ రామారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి వారు మాట్లాడుతూ కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా విద్యార్థుల కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సభ నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, సమాజం పట్ల సామాజిక స్పృహతో విద్యార్థులకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజధాని నగరంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసి 400 మంది పైచిలుకు యువకులకు ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన అన్నారు. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబీద్ పాషా గారి అధ్యక్షతన ఘనంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనం ఆయన గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. అంటే ఇది రాజకీయ పరంగా నేను మాట్లాడట్లేదు. ఒక కార్మిక నాయకునిగా విద్యార్థుల పట్ల ఎవరైనా సరే పుట్టినరోజు ఉందంటే ఏ గుడికో లేకపోతే తిరుపతి లాంటి దేవస్థానంకో భార్యా పిల్లలతో పోయి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. కానీ ఆయన నిన్న ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరు కూడా కార్యకర్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యూనియన్ నాయకులు కావచ్చు కేక్ కట్ చేయకూడదు. ప్రతి ఒక్కరూ విద్యార్థుల గురించి మాట్లాడండి. విద్యార్థుల సమస్య ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని యాంచ గ్రామ శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మహామంగళహారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకరణ, ప్రత్యేక నైవేద్యం సమర్పించి మహామంగళహారతి నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. యూరియా పంపిణీలో జాప్యం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని కాల్లాడు గ్రామ సచివాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అక్కడ రైతుల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులను నిలదీశారు. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు 3 రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారిని రేష్మాతో పాటు సచివాలయ సిబ్బందిని రైతుల సమక్షంలో వివరణ కోరగా పొందనలేని సమాధానాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పి రెక్టిఫై చేయించండి. ఫోన్ నెంబర్ చేయించు కదా, అదే చేయకూడదు పని, చేయలేని పని కాదు కదా. బయోమెట్రిక్ కూడా లేదు. ఇప్పుడు మీరు తీసుకొని వస్తే బయోమెట్రిక్ ఇప్పుడు బయోమెట్రిక్ చేయించు కదా. చెప్తా బయోమెట్రిక్ ఇచ్చేది నువ్వే చెప్పింది. బయోమెట్రిక్ లేదని నువ్వే
నాతో చెప్తే ఒకటి పోయింది, ఒకటి పోయింది, ఎవరో దొంగలు ఎత్తుకుపోయినారు, ఇంకోటి పని చేయలేదు. రైతు నాకేం చెప్తుంది, నేను తప్పు చెప్తున్నా. నాకే చెప్తాను, నాతోనే చెప్పారు. అదమ్మా ఒకటి దొంగలు ఎత్తుకుపోయినారు, ఒకటి పని చేయలేదు అంతే కదా. లేదు ఇంకోటి కూడా నా ఈకేవైసీ అవును చేసుకోవాలంటే మీరు చెప్పాలి కదా మరి, రెండు పని ఏం పని చేస్తారు, ఏం పని చేస్తున్నారు, సచివాలయంలో ఏం పని చేస్తున్నారు చెప్పాలి కదా. రైతులకు చెప్పకపోతే ఎట్లా? మనం వచ్చి ఎత్తుకొచ్చి వాళ్ళని నడుపుకొని రాపించుకొని పోవాలంట. ఇదే మనిషి నేను వచ్చి 2 చెట్లు ఇచ్చి మళ్ళీ నా ఇంటికాడ వచ్చి రాసుకొచ్చిన్నాడు. అందునే బెదిరించి తెప్పించుకొని రాపించుకోండి. మీకు టైం లేదు, మీకు టయానికి రారు, మీ ఇష్టానికి ఆడతాను సచివాలయంలో 12కి వస్తాను, 11కి వస్తాను, మీ ఇష్టానుసారం నేను వచ్చి నాడేం చెప్పి నేను నాకే ఏం చెప్పి అన్ని చెప్పని అంత పిల్లోడు ఇప్పుడు ఒకటి చూస్తే 3 దినాలు చూడాలి. ఏం మీకు ఇబ్బంది పని చేయడానికి? ముసలోళ్ళ, కుంటోళ్ళ, గుడ్డోళ్ళ మీరు బాగుండారు కదా, ఏం ఇబ్బంది? ఇంతమంది రైతులు అవసరం ఉందంటే మీరు ఎందుకు పని చేయట్లేదు? మనిషి వస్తే లెక్క కూడా లేదు, ఏం వచ్చి నేను కూడా పలకని చెప్పలేదు. అంత దేనా వాళ్ళు ఇంత వయసులో ఉండే పిల్లకాయలు మీరే పని చేయకపోతే ఎవరు పని చేస్తాడు? ఉద్యోగం ఇచ్చింది మనకి ఎందుకు మనం జీతాలు తీసుకుంటున్నాము కాదు ఇది తప్పు సార్ దగ్గరికి మీరు వెళ్ళకుండా ఒకే పంచాయతీ సెక్రటరీ ఇద్దరే పని చేస్తారు. 5 మంది ఉన్నారు 5 ఏళ్ళు ఇదే పంచాయతీలో పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారా మీరు స్టాఫ్? ఎన్ని సచివాలయాలమ్మా? 2 సచివాలయాలు. ఎంతమంది మా స్టాఫ్? 2 పని చేసేది 20 మంది పని చేయలేరా? అన్యాయం కదా ఇది. అందులో పిల్లలకాయలు మీరు పని చేయలేదంటే మీరు ఫోన్లు ఎత్తకుండా, పని చేయకుండా, కరెక్ట్గా గైడ్ చేయకుండా పోతే ఎట్లా?